Sri Lalita Vedic and Nadi Astrology and Research Center, Rajahmundry. పురుష జాతక ప్రకారం ఎవరి భార్య అందంగాను పవర్ఫుల్గా లేదా డివోటీగా భర్తకి హానెస్టీగా గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలిత వేదిక మరియు నాడి ఆస్ట్రాలజీ రీసెర్చ్ సెంటర్ రాజమండ్రికి స్వాగతం, సుస్వాగతం. నా పేరు గోపి శర్మ. ఈరోజు మనం నాడి ఆస్ట్రాలజీలో టిప్స్లో భాగంగా పురుష జాతకంలో ఏ గ్రహం ఏ ప్లేస్లో ఉంటే భార్య అందంగాను పవర్ఫుల్గాను భర్తకు హానెస్ట్గాను గవర్నమెంట్ ఎంప్లాయీగాను అదేవిధంగా ప్రాక్టికల్గాను ఉంటుందో తెలుసుకుందాం. జనరల్గా మనం నాడి జ్యోతిషంలో గురుని జాతకుడి కింద తీసుకుంటాం, శుక్రుని భార్య కింద తీసుకుంటాం. అదేవిధంగా రవిని డైటీ కింద ప్రాక్టికల్ గవర్నమెంట్ పవర్ఫుల్ నేమ్ అండ్ ఫ్రెండ్ కింద తీసుకుంటాం. సో మీ జాతకంలో గురుడు ఎక్కడైనా ఉండరండి, దట్ ఈస్ నాట్ ప్రాబ్లం. ఓకే, అది ప్రాబ్లం కాదు. ఇప్పుడు మనకి జాతకుడికి భార్య అందంగా ఎక్కడ ఉంటుంది అనేది ఫస్ట్ కాన్సెప్ట్. శుక్రుడు కనుక వృషభ రాశిలో కానీ లేదా మేషరాశిలో కానీ అదేవిధంగా శుక్రుడు తులారాశిలో కానీ లేదా వృశ్చిక రాశిలో కానీ ఉంటే భార్య అందంగా ఉంటుందని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు భార్య ఎలా పవర్ఫుల్గా ఉంటుంది, భర్తకు హానెస్ట్గా ఉంటుందో తెలుసుకుందాం. భార్య అంటే శుక్రుడు భార్యకారు దృష్టి జాతకంలో భార్యకారకుడైన శుక్రుడితో రవి కంజంక్షన్లో ఉన్నా అంటే సంయుక్తంలో ఉన్నా లేదా శుక్రుడి నుంచి రవి 5వ స్థానంలో ఉన్న ఆమె గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పచ్చు, లేదా పవర్ఫుల్, షీఈ్ వెరీ పవర్ఫుల్, షీఈ్ వెరీ హానెస్ట్ టు హస్బెండ్, భర్తకి చాలా హానెస్ట్గా ఉంటుందని మనం చెప్పుకుంటాం. అదేవిధంగా ఆమెకి నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది, మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. సరే, అదేవిధంగా శుక్రరావుల కాంబినేషన్ ఉండడం వల్ల భారీ గవర్నమెంట్ ఎంప్లాయీని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ప్రత్యేకంగా రవితో సంబంధం లేకుండా శుక్రుడు ఏ ప్లేస్లో ఉంటే పవర్ఫుల్గా ఉంటుంది, శుక్రుడు సింహరాశిలో ఉంటే పవర్ఫుల్, భార్య పవర్ఫుల్, ఎవ్రీథింగ్ కంట్రోల్ ఇన్ హర్ హ్యాండ్, ప్రతిదీ ఫ్యామిలీ ఎవ్రీథింగ్ కంట్రోల్ ఇన్ హర్ హ్యాండ్. ఆమె కళ్ళల్లో ఒకటి విధమైన టెర్రర్ చూపులు ఉంటాయి, అంటే భయపడేటత్వం కాదు, ఎదుటి వాళ్ళకి టెర్రర్ చూపులు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా శుక్రుడు కనుక సింహరాశిలో ఉంటే 100% ఆమె గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పుకోవడం కూడా అవకాశం ఉంది, గవర్నమెంట్ ఇన్కమ్ డెఫినెట్. అదేవిధంగా శుక్రుడికి 7వ స్థానంలో రఘున్న 10వ స్థానంలో రఘున్న 7, 8, 9, 10వ స్థానంలో రఘున్నా సరే భార్య గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పుకోవచ్చు. 2వ స్థానంలో రఘున్న సరే, 2వ స్థానంలో రఘు ఉంటే ఎందుకు, 2వ స్థానం ఏం చెప్తుంది, ధనం కుటుంబం వాక్ గురించి చెప్తుంది. సో 2వ స్థానంలో రఘు ఉంటే కనుక ఆమె యొక్క ధనం త్రూ గవర్నమెంట్, సో డెఫినెట్గా ఆమె గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా 7వ స్థానంలో రఘు ఉంటే 7వ స్థానం ఏం చెప్తుంది, మనకి డే టు డే ఇన్కమ్ చెప్తుంది, డే టు డే ఇన్కమ్. సో ఆమె యొక్క డే టు డే ఇన్కమ్ మనకి గవర్నమెంట్ త్రూ అని చెప్పచ్చు, గవర్నమెంట్ అని చెప్పచ్చు. అదేవిధంగా 10వ స్థానంలో రఘు ఉంటే కనుక ఆమె యొక్క ప్రొఫెషన్, 10వ స్థానం వృత్తిని తెలియజేస్తుంది. సో ఆ వృత్తి స్థానంలో రఘు ఉంటే కనుక గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పచ్చు, లేదా ఆమె ప్రొఫెషన్ హైరార్కీ, ఆమె ప్రొఫెషన్ ఎలా ఉంటుంది, హైరార్కీగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనం ఇవన్నీ చెప్పుకున్నాం, శుక్రుడు ఎవరు అందంగా ఉంటారు ఇవన్నీ చెప్పుకున్నాం. కానీ శుక్రుడితో సంబంధం లేకుండా భారీ పవర్ఫుల్గా ఉంటుంది ఎలా చెప్పుకోవాలి, గురుడి యొక్క సప్తమంలో రవి ఉంటే కనుక, అంటే సప్తమం 7వ స్థానం ఏం చెప్తుంది, స్పౌస్, భార్య కానీ భర్తని కానీ తెలియజేస్తుంది. సో ఈ స్పౌస్ స్థానంలో రవి ఉంటే షీఈ్ వెరీ ప్రాక్టికల్ అని చెప్పుకోవచ్చు, పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు, హానెస్ట్ అని చెప్పుకోవచ్చు, సమ్ టైమ్స్ గవర్నమెంట్ ఎంప్లాయీ చెప్పుకోవచ్చు. ఎందుకంటే శుక్రుడు 7వ స్థానంలో రఘు ఉంది. అదేవిధంగా గురువు నుంచి 7వ స్థానంలో రఘు ఉంటే జాతకుడు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ చెప్పుకోవచ్చు అనమాట సమ్ టైమ్స్.
ఓకే, మనం ఈ వీడియోలో భాగంగా భార్య గురించి కొంత మాత్రం తెలుసుకున్నాం. అంటే ఎవరు ఎంప్లాయీ, ఎవరు అందంగా ఉంటారు, ఎవరు ప్రాక్టికల్ స్పీచ్ ఉంటుంది, ఎవరు హానెస్ట్ ఉంటారని తెలుసుకున్నాం. ఈ టిప్స్ మనకి ఇప్పుడున్న జ్యోతిష్కులకు కానీ లేదా కొత్తగా నేర్చుకునే వారికి కానీ ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను. ఈ విధంగా ఈ టిప్స్ అన్నీ మీకు చేరాలంటే డెఫినెట్గా మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈ వీడియోలు అందరికీ చేరాలంటే మీరు ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్.